ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభలో పాల్గొన్న పొన్నాడ ముమ్మడివరం కొండాలమ్మ చింత వద్ద ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభ స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో మత్స్యకారులు ఈ సభకు హాజరయ్యారు. చమురు సంస్థల కార్యకలాపాల ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం నిలిచిందని పొన్నాడ అన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన 23,458 మందికి 47,000 రూపాయలు అందించామని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 4 విడతలుగా ఒక్కో మత్స్యకారుడికి 2,07,000 రూపాయలు అందజేశామని అన్నారు. ఈరోజు 5వ విడతగా 23,458 మంది మత్స్యకారులకు 161 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఒక్కో లబ్ధిదారునికి 69,000 రూపాయల చొప్పున అందనున్నాయని పొన్నాడ తెలిపారు. రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ తనను వైఎస్ఆర్సీపీ తరపున అమలాపురం పార్లమెంటు మెంబరుగా జగనన్న నియమించారని, తన తమ్ముడు పొన్నాడను ముమ్మిడివరం ఎమ్మెల్యేగా, తనను అమలాపురం ఎంపీగా మీరందరూ ఓట్లు వేసి గెలిపించాలని రాపాక సభకు వచ్చిన వారిని అభ్యర్థించారు. ఎవరైతే ఆ వెంగులు మెతుకులకు ఆశపడతారో వాళ్ళు వదిలేయండి. 10% మందిని వదిలేయండి. వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఎప్పటికీ నాకు అవకాశం ఉంది. ఈ రోజు కూడా వాళ్ళ కలుపు మొక్కలు ఏరినట్టు ఏరేయడానికి. ఏరేయమంటారా? మీ అందరూ ఏరేమంటే ఏరేస్తా. కానీ ఆ ఇంట్లో కూడా అకౌంట్ ఉంది కదా, మాకు చెయ్యే కదా, నా మేనగోడు ఉంటుంది, నా మేనల్లుడు ఉంటాడు కదా, వాళ్ళు ఆయన పాపం చేశారు. ఈరోజు ఆఖరి అవకాశం ఇస్తున్నాం వాళ్ళకి. ఆఖరి అవకాశం పొన్నాడ సతీష్కి అభిమానంగా వాళ్ళు వచ్చి వస్తే మనం గుండెల్లో పెట్టి చూసుకుందాం, ఓకేనా? రాకపోతే ఇవాళ నేను ఇచ్చిన ₹1,00,000 మాత్రమే. రాబోయేది దానికి 2 మేలు చేసే రోజులు కళ్ళ ముందు కనిపిస్తాయి మనకి. ఇక్కడ మీరు పెట్టే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైతే మీరు పెట్టే జేజేలు ఏదైతే ఉన్నాయో, పచ్చటి గుండాల్లో రైలు ప్రకటించేలాగా జై జగన్, జై జగన్, జై జగన్. జడ్పీ చైర్మన్ గారు, అలాగే జనార్దన్ రావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి పేరు చిట్టిబాబు గారిని కూడా సభ వేదిక మీదకు సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళా అధ్యక్షురాలు, అలాగే రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కోరకొండ సత్యనారాయణ గారు, ఢిల్లీ సత్యనారాయణ గారిని